వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గరికపాటి నరసింహారావు గారు మహావధాని పండితుడు, భారత భాగవతాల మీద పురాణాల మీద పట్టున్నటువంటి వక్త. కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు, ప్రవచనాలు చెప్తూ ఉంటారు, అందరికీ తెలిసినటువంటిదే. ఆ వ్యంగ్యంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మాట తూలేస్తూ ఉంటారంటారు. అవసరం ఆ మాట తోడడం అని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటిదే ఇంకొక వ్యాఖ్యానం చేశారు మధ్యాహ్న భోజన పథకం గురించి, అలాగే విద్యార్థుల గురించి. ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏం చెయ్యాలి అనేటువంటి దాని గురించి ఒకసారి ఈ వీడియో చూద్దాం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి, ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. చూసారుగా, తప్పు ఉంది, ఒప్పు ఉంది. ముమ్మాటికి గురువుగారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు అందులో అభ్యంతరకరం, అందులో ఎటువంటి మొహమాటం లేదు, చాలా అభ్యంతరకరం. పిల్లల దగ్గర ఆ శోభనం పెళ్లి కొడుకు అనేటువంటి ఉపమానం వాడడం అనేది, ఎందుకంటే మామూలుగా తెలుగు పండితుడు కాబట్టి ఆయన ఉపమానాలు వేస్తుంటారు, ఎగ్జాజరేట్ చేయడానికో, లేదంటే ఎక్కడ హాస్యంగా ఉండడానికో, లేదా సీరియస్నెస్ రావడానికో కొన్ని ఉపమానాలు వేస్తూ ఉంటారు. సో ఆ ఉపమానం అనేది కాస్త ఇక్కడ బెడిసి కొట్టింది, నిజంగానే బెడిసి కొట్టింది. ఎందుకంటే మీ గొంతు చాలా బాగుంటుంది అనడానికి, అది ఎవరినైనా కావచ్చు, మీ గొంతు చాలా బాగుంటుంది అనడానికి, ఆహా కంఠం చూడండి ఎంత శ్రావ్యంగా ఉందో, ఎంత గంభీరంగా ఉందో, సింహగర్జనలా వస్తోంది అంటే దానికంటూ ఒక విలువ అనేది వస్తుంది. అలా కాకుండా ఆహా ఎంత ఆ గార్ధభస్వరం ఎంత బాగుందో చూడండి అంటే, ఈ ఉపమానం ఇక్కడ గార్ధభం అన్నాను. మీ కోకిల అనగానే, పులి సింహం అనగానే అబ్బా ఇంకేముంది, అవన్నీ కూడా సింహం ఏకంగా అడవికి రారాజు, పులి వేటగాడు, కోకిల చాలా చక్కటి కంఠం అనేటువంటి ఒక ఆనందం ఉంటుంది. గార్ధభం అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? గాడిది కొని తీసుకుని అరుస్తున్నాడు ఎదవా అంటే ఇలాగే ఉంటుంది. సో ఉపమానం అనేటువంటిది ఇక్కడ ఈ శోభనం పెళ్లి కొడుకుల్లాగా పాఠశాలలో విద్యార్థులు అనేటువంటిది, ఆ పిల్లలు చదవరు, ఏముంది కూర్చుని ఉంటాడు అనేటువంటిది చాలా తప్పు. అలాగే పుస్తకాలు, బట్టలు, భోజనం, అందులోకి గుడ్డు పౌష్టికాహారం అనేటువంటిది నేషనల్ లెవెల్లోనే మొత్తం అందరికీ ఇవ్వాలి చిన్నప్పటి నుంచి అనేది పాఠశాలల్లోనూ, అంగన్వాడీ కేంద్రాల్లోనూ, సంక్షేమ హాస్టల్స్లోనూ, అన్నింట్లోనూ కూడా చేస్తున్నటువంటిది. సో దాన్ని ఆక్షేపించడం అంటే ప్రభుత్వాన్ని నిందించడమే, అది ఒక నేరం అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ శోభనం పెళ్లి కొడుకు అనేటువంటి మాట, పుస్తకాలు, బట్టలు అన్నాం కదా, భోజనం. అక్షరాస్యత రేట్ ఎందుకు పడిపోయిందో గౌరవ గరికపాటి వారికి తెలుసా? పడిపోయిన దాన్ని పెంచడం కోసం ఉచిత నిర్బంధ విద్య. ఎందుకంటే పల్లెటూళ్ళలోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ, వెనకబడినటువంటి రాష్ట్రాల్లోనూ కూడా ఈ అక్షరాస్యత శాతం పెంచడానికి, విద్య అనేటువంటిది అందరికీ రావాలి అనేటువంటి దానికి ఉచిత నిర్బంధ విద్య అనేది ప్రవేశపెట్టి, దాంట్లో భాగంగా తల్లిదండ్రులు చెప్తారు చాలామంది వలసకెళ్ళినటువంటి వాళ్ళు, అయ్యా మాకు మేము తినడానికి తిండి ఉండదు, మేమిద్దరు పని చేయకపోతే, మావాడు కూడా వచ్చి మాతో పని చేయకపోతే, మా పిల్ల కూడా వచ్చి పని చేయకపోతే మా కుటుంబం నడవడానికి లేదు అని చెప్పి అంటారు. వాళ్ళకి సరైనటువంటి ఆదాయ మార్గం అనేది ఉండదు, సరైనటువంటి ఉపాధి అనేది ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ
వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి, ఎవ్వరూ కూడా అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో, సరే అమ్మా మీ పిల్లలకి ఇప్పుడు ఏం లేవు, మీరు బట్టలు కొనాలి, పుస్తకాలు కొనాలి, భోజనం పెట్టి పంపించాలి, ఇవన్నీ మీకు ఇబ్బందికరంగా ఉంటాయి కదా, సరే అవన్నీ కూడా నేను చూసుకుంటా, అంటే ప్రభుత్వం అవన్నీ కూడా మేమే చూసుకుంటాము, అవన్నీ కూడా మేమే ఇస్తాము, మీరు ఫీజు కూడా కట్టక్కర్లేదు, మీకు అందులో రాయితీలు ఇప్పిస్తాం, మీ పిల్లల్ని బడికి పంపించండి, మీరు అదొక్కటే చేయండి చాలు, మిగతా మేము చూసుకుంటాం. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యత. ఎందుకంటే అక్షరాస్యత రేటు ఆ కుటుంబం, ఆ పిల్లవాడు ఆ పిల్ల చదువుకుని ప్రయోజకులైతే ఆ కుటుంబానికి అటువంటి అవస్థ ఉండదు, ఉండకుండా చెయ్యాలి అనే దానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చర్య. దీనికి ఆ పాలకుడు వెళ్ళిపోయాడా, ఈ పాలకుడు వెళ్ళిపోయాడా, తర్వాత ఇంకెవడో వస్తాడు ఏదో చేస్తాడు, మళ్ళీ మేమే ఉండాలి, ఇలాంటివి అవసరం లేదు. సో ఈ 3 ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దాని దగ్గర స్కూళ్ళలో ఇది మేబీ ఇక్కడ చిన్న కాంట్రాడిక్షన్ వస్తుంది. ఏంటంటే నేను నా పిల్లలకి 3 పూట్ల చక్కగా తిండి పెట్టగలను, నేను సంపాదిస్తున్నాను, నా రెక్కల కష్టంతో సంపాదించి నేను పెడుతున్నాను, పాఠశాలకు పంపిస్తున్నప్పుడు ప్రభుత్వం వారు దయచేసి మీరు మా పిల్లలకి మీరేం భోజనం పెట్టొద్దు, అది లేని ఇంకొకళ్ళకి పెట్టండి, బట్టలు పుస్తకాలు నేను కొనుక్కుంటాను నా పిల్లలకి, మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఇది చెప్పడంలో తప్పు లేదు, ఇలా చెప్పొచ్చు, సార్ వాళ్ళకి మాకు శక్తి ఉంది, అవసరమైతే పాఠశాలకి ఇంకో 10,000 రూపాయలు మేము డొనేషన్ కూడా ఇస్తాము, మా వసతులు ఇవన్నీ కూడా మెరుగు చేయండి అని నాకు శక్తి ఉంటే నేను చేసుకుంటాను. అది కానీ నాలా చేసుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చుగా, అలాంటి వాళ్ళకి అవసరం ఇలాంటి ప్రోగ్రామ్స్, వాటి గురించే ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. దీనికి మళ్ళీ మేమే రావాలి, మళ్ళీ మేమే ఉండాలి అనేటువంటి నాయకులు అవసరం లేదు, ఎవరొచ్చినా ఇదొక సిస్టమ్ ఇలా ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ ఈ విషయం చెప్పడంలో తప్పలేదు, కానీ ఈ శోభనం పెళ్లి కొడుకులను మాట్లాడడం ఇది చాలా పొరపాటు. సో ఇక్కడతో ఆయన మాట్లాడినటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాల మీద మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి దాంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పాలనుకున్నారు అన్నటువంటి పాయింట్ లాస్ట్లో ఒక మాట చెప్పారు. ఏంటి అనేది ఒకసారి మళ్ళీ మనం చూసినట్లయితే, వాళ్ళ పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం, నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి, ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యతగా ఉంటాం, నమ్మితేరా లేదంటే వెళ్ళిపో, ఇది అన్నారు చూసారా. ఇక్కడ ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి, ప్రభుత్వాలు చేయాల్సినటువంటి దాని మీద చాలా స్పష్టంగా ఒక మాట అన్నారంటే ప్రస్తుత వ్యవస్థలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద. ఇక్కడ ఉపాధ్యాయుల్ని కించపరచడం ఇంకోటి పాయింట్ లేదు. ఇక్కడ ఉపాధ్యాయులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు పొద్దున వెళ్ళిన వెంటనే ఒక అప్లికేషన్ హాజరు పట్టి, దానికి అప్లికేషన్ యాప్లో వచ్చారా లేదా, ఎంతమంది వచ్చారు, యూనిఫామ్ వేసుకున్నారా లేదా, ఇవన్నీ వాళ్ళు అక్కడికి ఉపాధ్యాయులు టైప్ చేసుకుంటాం, దాంతో సరిపోతుంది. అయిపోయిన తర్వాత గతంలో ఉంది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఎందుకంటే ఎక్కడ ఈ కంప్లైంట్ అయితే రాలేదు. ప్రధానోపాధ్యాయులు కానీ తర్వాత ఉండేటువంటి ఉపాధ్యాయులు కానీ వెళ్ళి పిల్లల టాయిలెట్స్ ఎలా ఉన్నాయి వాటి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. టీచర్లు అందరూ టైంకి స్కూల్కి వచ్చారా లేదా, టైంకి పీరియడ్ స్టార్ట్ అయ్యా లేదా, మళ్ళీ క్లాస్ రూమ్ ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాలి. ఇదైన తర్వాత కంప్లీట్ ఫీడ్బ్యాక్. అలాగే ఏదైతే ఈ భోజనం ఏదైతే ఉందో, పిల్లలకి పెట్టేటువంటి భోజనాన్ని వాళ్ళు రుచి చూసి అది క్వాలిటీ ఉందా లేదా, ఏముంది, ఏం తగ్గింది, ఈరోజు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎంత పాస్ మార్క్స్ ఇవ్వచ్చు, వాటికి 100% ఉందా లేదంటే 80% క్వాలిటీ ఉందా, ఎందువల్ల అయింది, ఇవంతా కూర్చుని దాని మీద ఫీడ్బ్యాక్. అయ్యా పప్పు పెట్టాం, ఇవాళ పప్పులో ఉప్పు తక్కువైంది, లేదు ఉప్పు వేశారు కానీ ఆ ఉప్పు క్వాలిటీది మనకి రాలేదు, ఉప్పు రీప్లేస్మెంట్ చేయాలి, నోట్ రాయాలి. తర్వాత కందిపప్పు క్వాలిటీ బాగాలేదండి, దీన్ని మార్చాలి. బియ్యం, సన్న బియ్యంలో ఇగో ఇలా వచ్చింది, ఈసారి మాకు ఈ బియ్యం కాదు, పిల్లలకి వేరే బియ్యం పంపించండి. ఇవన్నీ పెడుతూ కూర్చోవాలి. ఇవన్నీ చేస్తూ కూర్చుంటే చదువు చెప్పేది ఎక్కడా, ఉపాధ్యాయులు చదువు చెప్పేది ఎక్కడా, ఇది ఆయన అన్నటువంటి మాట. ఉపాధ్యాయులు ఏం చేయాలండి, నేనేం చదువుతున్నాను, ఎలా చదువుతున్నాను, నాకేం నేర్పించారు, నాకు అది అర్థమైందా లేదా, అర్థం కాకపోతే ఎలా సరళతరంగా మళ్ళీ అర్థం చేసుకునేలాగా ఎలా చేయాలి, ఏ టెక్నిక్స్ ఏ విద్యార్థికి వాడితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు, ఇవన్నీ కూడా చేయాల్సింది వాళ్ళు.
ఇవన్నీ వదిలేసి కోడిగుడ్లు ఇవాళ లెక్క ఎంత వచ్చింది, మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 500 మంది ఉన్నారు, గుడ్లు ఎన్ని వచ్చాయి, 500 ఇంటూ 2 1000 గుడ్లు వచ్చాయా, ఓకే, 1000 గుడ్లో ఎన్ని బాగున్నాయి, ఎన్ని పోయాయి, అందులో ఏమైంది, సాంబార్లో బల్లి ఉందా లేదా, కిచెన్ ఎలా ఉంది, ఇవన్నీ ఈ టీచర్లే వరుసగా చూసుకుంటూ కూర్చుంటే పాఠాలు చెప్పాలి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఈ రోజు ఇగో ఈ పాఠంలో దీనికి ఎలా చెప్పాలి, ఇప్పుడున్నటువంటి వాళ్ళకి, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఎలా చెప్పాలి. సోషల్ మీడియా కాదు, సోషల్లో మాకు నేను చదువుకునేటప్పుడు మా హరిమాస్టర్ శ్రీహరి కామేశ్వరరావు గారు ఆయన పాఠం చెప్పేటువంటి పద్ధతే చాలా ఒక యూనిక్నెస్ ఉండేది. సరదాగా ఒక పాఠం చెప్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు అశోకుడి కాలనాటి గురించి చెప్తున్నారు అనుకోండి. అశోకుడు ఒక చక్రవర్తి, కళింగ యుద్ధం చేశాడు ఇది అంటూ మధ్యలో దానికి సందర్భోచితంగా ఓ పాట పాడేవాళ్ళు, లేదంటే ఒక పద్యం చెప్పేవాళ్ళు. ఒరే దీనికి ఎక్కడైనా లింక్ ఉందా చూసుకున్నారా మీరు, ఇది బండ గుర్తు పెట్టుకోండి, మీకు అశోకుడు అనగానే ఇగో ఇందులో ఇక్కడ జరిగింది, ఇక్కడ ఇలా అయింది, తర్వాత కొడుకుని కూతుర్ని శ్రీలంక పంపించాడు, అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధాన్ని ఇలా చేశాడు, నా దగ్గర ఇగో ఈ బుద్ధుడు, హైదరాబాద్లో బుద్ధ విగ్రహం చూసారా అని ఇలాగా ఉపమానాలు చెప్తూ చెప్పేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి పాఠాలు మైండ్లో అలా ఉండిపోయాయి. ఆ రోజుల్లో ఉపాధ్యాయులు ఇలాగ క్రియేటివ్గా ప్రతి దాన్ని క్రియేట్ చేశారు కాబట్టే ఈరోజు మనని పాలిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, పాలనాధిపతులు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, మన ముందు ఇలా ఉన్నాం. ఈ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇలా చెప్పగలుగుతున్నారా? చెప్పే కెపాసిటీ వాళ్ళకి ఉంది, చెప్పే కెపాసిటీ వాళ్ళకి లేకపోలేదు, ఖచ్చితంగా చెప్పే కెపాసిటీ వాళ్ళకి ఉంది. కానీ రిజల్ట్ ఎందుకు మనకి సరిగ్గా రావట్లేదు అంటే ఇదిగో ఇవి బోధనేతర పనులు, ఇవన్నీ బోధనేతర పనులే. దీనికంటూ ఉన్నారుగా, చాలామందిని రిక్రూట్ చేసుకున్నారుగా, వాళ్ళని వచ్చి అబ్జర్వ్ చేయమనండి ప్రతి ఒక్కళ్ళని, స్కూల్లో మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది, ఏం చేస్తున్నారు అని అది చెయ్యమనండి. ఇది ఆయన చెప్పినటువంటి ఉద్దేశం. ఇక వచ్చేసారు మన మేధావులు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంకా పద్యాలు వచ్చేస్తాయి నోట్లోంచి, విద్య లేనివాడు వింత పశువు మొదలుపెట్టేస్తారు. పాండిత్యం ఉంది, ఇంకేంటి నీకు, అదేంటి ఇదేంటి అని మొదలుపెట్టేస్తారు. ఎస్, నిజంగా ఆక్షేపిస్తున్నాం. ఏదైతే ఆయన ఉపమానాలు వాడారో, అలాగే మధ్యాహ్న భోజన పథకం గురించి మాట్లాడారో దాంట్లో ఏం చెప్పచ్చు, ఏం చెప్పకూడని అంశాలను టచ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా గురువుగా చేసినటువంటిది తప్పే. ఆయన ఖచ్చితంగా దీనికి క్షమాపణ చెప్పాలి సమాజానికి. అమ్మా ఇది ఈ ఉద్దేశంతో అన్నాను నేను, దీనివల్ల ఇది కాదు, అయినా సరే తప్పు మాట వచ్చింది కాబట్టి క్షమించండి అంటే గౌరవం ఉంది, అయిపోయింది అక్కడికి. ఇక మిగతా వాళ్ళు ఇన్నాళ్ళు ఆయనకు ఉన్నటువంటి పాండిత్యానికి దానికి ఇప్పుడు తీసుకొచ్చి కొత్తగా పాత వీడియోలన్నీ ఆయన హాస్యంగా మాట్లాడినటువంటివి ఇవన్నీ తీసుకొచ్చి బాపనోడు బాగా చెప్తాడు రా, తిండిపోతే బాపనోళ్ళు అంటే తిండిపోతలని చెప్తున్నాడు, వీళ్ళు తినడానికే పుట్టారు అంటూ మళ్ళీ బ్రాహ్మణ ద్వేషం ఇవన్నీ స్ప్రెడ్ చేయడం ఎందుకు? వెర్రి 1000 తలలు ఎత్తుందని ఓ సామెత చెప్తారు. అలాగా ప్రతిరోజు ఏదో ఒక పాయింట్కి ఏం ఆలోచిస్తున్నాము, ఏం ఇంటర్ప్రిటేషన్ వెళ్తోంది, సమాజం ఎలా ఆలోచిస్తోంది, దాన్ని ఏమి అర్థం చేసుకుంటోంది, ఒకళ్ళు అనడం, ఇంకొకళ్ళు చెప్పడం, దాన్ని 10 మంది చూడడం, 10 మంది ఇంకో 10, ఇలాగే సరిపోతుంది తప్పితే క్వాలిటీ అనేది మిస్ అవుతోంది. ఎవరన్నా గమనించారా? క్వాలిటీ, నాణ్యత అనేది మిస్ అవుతోంది జీవితంలో కూడా, జీవితం మొత్తంలో నాణ్యత మిస్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ గెట్ దట్ బ్యాక్ మళ్ళీ అంత సాఫీగా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఈ మిగతా మేధావులు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు ఏదో గొప్ప ఇదైపోయినట్టుగా చాలా పెద్ద పెద్ద మాటలు టీవీలకు ఎక్కి చాలా గట్టిగా అరుస్తూ మరి చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ముందు ఆయన ఏం చెప్పారు, దాంట్లో ఉన్న అంతరార్థం ఆలోచించండి, తప్పు ఏదైతే అన్నారో పర్టికులర్గా దాన్ని విమర్శించండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.